మెదక్ జిల్లా నార్సింగిలో నిర్మాణంలో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహంపై వాట్సాప్ గ్రూపులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రామంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్ హెచ్చరించారు. శివాజీ విగ్రహ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేస్తూ గ్రామ ప్రజలు యువత అపోహలకు లోను కాకూడదని సూచించారు. నార్సింగిలో శివాజీ విగ్రహ నిర్మాణంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు వైరల్ కావడంతో సీఐ వెంకట్ రాజాగౌడ్ స్థానిక ఎస్ఐ సృజన స్వయంగా నార్సింగికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక యువత నాయకులు సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఎంఆర్ఓ గ్రేస్ బాయ్, ఆర్ఐ మేఘన, ఈవ్ నాగభూషణంతో సమావేశమై మాట్లాడినట్టు తెలిపారు. ఇప్పటి వరకు శివాజీ విగ్రహ నిర్మాణంపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. శివాజీ విగ్రహ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి సంబంధిత అధికారులను, స్థానిక నాయకులను పిలిపించి అక్కడ చర్చలు జరిపించినట్టు తెలిపారు. అయితే మరో వర్గం బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి స్థలం కేటాయించాలని ఈవోకు శుక్రవారం రోజున వినతిపత్రం అందజేసినట్లు సమాచారం ఉందన్నారు. శివాజీ విగ్రహ స్థాపనకు ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రదేశంలో భవిష్యత్తులో రోడ్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని మరోసారి పరిశీలించాలని నిర్వాహకులకు సూచించినట్టు తెలిపారు. ఈ విషయంలో గ్రామ ప్రజలు, యువత తప్పుడు ప్రచారాలకు లోను కాకూడదని, శివాజీ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నింటినీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని సీఐ వెంకట్ రాజాగౌడ్ తెలిపారు. ఎస్బీఐ చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాల క్రితం శివాజీ మహారాజు యొక్క విగ్రహ నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఈరోజు నార్సింగి గ్రామంలో ఉన్నటువంటి యువత, పెద్దవాళ్ళందరూ కలిసి నార్సింగి గ్రామ పంచాయతీ యొక్క యువ గారికి విన్నవించుకున్న మా విగ్రహానికి ఈరోజు ఎలాంటి ఆటంకం కలగకుండా విగ్రహ నిర్మాణంలో మీ యొక్క అమూల్యమైన మద్దతు మాకు కావాలని కోరుతున్నాము. ఒక్కవేళ ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి ఎదురైతే మాత్రం శివాజీ విగ్రహ కమిటీ తరఫున మేము వేరే ఆలోచించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు మాకు సహకరించి ఇట్లాంటి నిర్మాణం కొరకు అనుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. కుల బంధువులు, పెద్దలు అందరూ కలిసి 2023 సంవత్సరంలో ఎస్బీఐ బ్యాంకు వద్ద ఛత్రపతి శివాజీ కొరకు భూమి పూజ చేయడం జరిగింది. ఆ సంవత్సరంలోనే పాలక వర్గం అనుమతి ఇవ్వడం జరిగింది. దాన్ని అప్రూవల్గా చేసుకొని మేము ఇన్స్టిమేషన్ కానీ వర్క్ కానీ స్టార్ట్ చేయడం జరిగింది. ఏవైతే కొన్ని ఆబ్జెక్షన్ ప్రకారం మళ్ళీ ఈరోజు 2026 సంవత్సరం తేదీ 31 జనవరి రోజు మళ్ళీ ఈరోజు ఈవో గారికి, సర్పంచ్ గారికి, నూతన పాలక వర్గం గారికి మరి యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా అంటే మేము ఆల్రెడీ ఎందుకు నిర్మాణం జరిగిందంటే మేము గత పాలక వర్గంలో 2023 సంవత్సరంలోనే అప్లికేషన్ ఇచ్చిన అనుమతి ఇచ్చారు. దాని ప్రకారం మేము వర్క్ స్టార్ట్ చేసాం. ఎలాంటి కొన్ని ఆబ్జెక్షన్లు నిన్న మొన్నటి వరకు వచ్చినాయి కదా, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి నూతన పాలక వర్గానికి కూడా మేము అప్లికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా మాకు ఈవో గారు మాకు తెలిపి ఇలాంటి ఉంటే మేము ముందు ఆదేశాల కొరకు మేము ఇంకా ఎలాంటి ఆబ్జెక్షన్ జరగకుండా చూసుకుంటాం. జై శ్రీరామ్. గ్రామంలో శివాజీ విగ్రహ స్థాపన గురించి ఇక్కడ పని చౌక్, శివాజీ చౌక్ అని చెప్పేసి సెంటర్లో ఇక్కడ పని జరుగుతున్న సందర్భంలో నిన్న కొంతమంది ఆబ్జెక్షన్ పెట్టినారు. ఇక్కడ స్టాచ్యూ పెట్టదని కొంతమంది ఆబ్జెక్షన్ పెట్టినారని వాట్సాప్ గ్రూప్లలో, చాలా గ్రూప్లలో వైరల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న యూత్ని ప్లస్ లోకల్ లీడర్స్ని, గ్రామ పంచాయతీ ఈవో గారిని, ఎంఆర్ఓ గారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ డీటెయిల్తో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు ఈ స్టాచ్యూ పెట్టడానికి సంబంధించి ఎవరో అబ్జెక్షన్ చెప్పలేదు. అని ఏంటంటే వేరే గ్రూప్ వాళ్ళు కూడా మాకు కూడా విగ్రహం పెట్టడానికి ప్లేస్ చూపించమని గ్రామ పంచాయతీలో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దానికి శివాజీ విగ్రహానికి ఎలాంటి సంబంధం లేదు. అది శివాజీ విగ్రహం ఎక్కడైతే పెట్టాలనుకుంటారో అది రోడ్ సెంటర్లో ఉంది. అది ఫ్యూచర్లో రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చూడాలని చెప్పేసి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళకి సూచించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని శివాజీ విగ్రహం పెట్టడం కోసం ప్రాపర్ పర్మిషన్స్ అనేది గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని ఫర్దర్గా మూవ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి యువతకు కానీ, గ్రామస్తులకు కానీ, మిగతా ఎవరికి కానీ మా నుంచి చెప్పాల్సిన విషయం ఏంటంటే దీన్ని ఎలాంటి విషయం లేని దాన్ని వేరే విషయాలు శివాజీ విగ్రహానికి వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి, శివాజీ విగ్రహం పెట్టకుండా చేస్తున్నారని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే వైరల్ చేసినా, దీన్ని ఎవరైనా కూడా దాన్ని వక్రీకరించి దీన్ని సోషల్ మీడియాలో పెట్టినా కూడా వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే మేము ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అబ్జర్వేషన్లో పెట్టినాం. ఎవరు ఏం కామెంట్ చేస్తున్నారు, ఎవరు ఏ విధంగా మెసేజ్ పెడుతున్నారు అని చెప్పేసి అన్ని అబ్జర్వేషన్లో పెట్టినాం. కాబట్టి దీన్ని అందరూ గమనించాలని చెప్పేసి